Hello everyone, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే ఐ వాంట్ టు కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కార్బన్ ప్రాపర్టీస్. కెమిస్ట్రీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటామండి. ద బాండ్స్ బిట్వీన్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈజ్ కోవలెంట్ బాండ్స్ అండి. న్యాచురల్గా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం ఎక్కడ చూస్తాము అని అంటే మ్యాక్సిమం ఆయిల్స్లో ఉండేది మన ఆర్గానిక్ కాంపౌండ్సే. అలాగే కార్బోహైడ్రేట్స్లో, ఫ్యాట్స్లో, అమైనో యాసిడ్స్లో మనం యూస్ చేసే ఇలాంటి న్యాచురల్గా దొరికేవి ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. సో నౌవేడేస్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ పర్ డే ఓన్లీ. సో ద ఆంటోయిన్ లారెంట్ లెవోషియర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ మొత్తానికి ఈయన్ని లెవోషియర్ అని కూడా సింపుల్గా అంటాం మనం. సో ఈయన ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. టోటల్గా కెమిస్ట్రీకి లెవోషియర్ అనే ఆయన ఫాదర్. ఆర్గానిక్ కెమిస్ట్రీకి మాత్రం ఓలర్ అనే అతను ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. ఓలర్ ఫస్ట్ యూరియాని కనిపెట్టాడు. బై యూజింగ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అమోనియం సైనైట్ని యూజ్ చేసి హీట్ చేసినప్పుడు అతనికి యూరియా అనే కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ which he prepared. So that's why he called as a father of organic chemistry. And next carbon properties అండి. 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టెట్రావాలెన్సీ, క్యాటినేషన్ కెపాసిటీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ మల్టిపుల్ బాండ్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఐసోమెరిజం. సో ఫస్ట్ వన్ ఈజ్ టెట్రావాలెన్సీ. టెట్రా మీన్స్ 4 అండ్ వాలెన్సీ మీన్స్ బాండ్స్. కార్బన్కి 4 వ్యాలెన్సీ బాండ్ ఉంటుందండి. అది ఎలా వస్తుంది అని అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి చూసుకోవాలి. మనకి కార్బన్ అటామిక్ నెంబర్ 6. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి హీలియం 1s2 అని రాసుకోవచ్చు, లేదా హీలియం కోర్ అని కూడా రాసుకోవచ్చు. హీలియం కోర్ 2s2 2p2. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఫస్ట్ s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్తో ఉంటాయి. p ఆర్బిటాల్ అని అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 3 బాక్సెస్ వేసుకుంటాము. 2 ఎలక్ట్రాన్స్ ఏమో సేమ్ స్పిన్తో ఒక సైడ్లో ఉంటాయి. తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకటి p ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది. సో 4 సింగిల్ బాండ్స్ అవుతాయండి. దానివల్ల 4 బాండ్స్, కార్బన్ అనేది 4 బాండ్స్ విత్ వేరే దాంతో 4 బాండ్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి దీనికి టెట్రావాలెన్సీ అని ఒక ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ క్యాటినేషన్ కెపాసిటీ. క్యాటినేషన్ కెపాసిటీ అంటే ఏంటంటే ద కెపాసిటీ టు ఫార్మ్ చైన్స్ ఆర్ రింగ్స్ విత్ ఇట్స్ ఓన్ యాటమ్. అంటే సిమిలర్ యాటమ్స్తో రింగ్స్ని కానీ చైన్స్ని కానీ ఫామ్ చేసే కెపాసిటీని మనం క్యాటినేషన్ కెపాసిటీ అని అంటాము. సో ఈ ప్రాపర్టీ అనేది మ్యాక్సిమం ఓన్లీ ఒక కార్బన్కి మాత్రమే ఉంటుంది కనుక ఇది నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని, నెంబర్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్కి దారి తీసింది కాబట్టి దీన్ని స్పెషల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని నేమ్ రాసి దానికంటూ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసుకొని నవ్వేడేస్ మనం చాలా యూజ్ చేసుకుంటున్నాము. ఇది మెయిన్ ప్రాపర్టీ అండి దీనికి. సో కార్బన్ అనేది దాని ఓన్ యాటమ్స్తో చైన్స్ లాగా కానీ లేదా రింగ్స్ లాగా కానీ ఫామ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఈ కెపాసిటీని మనం క్యాటినేషన్ కెపాసిటీ అని అంటాము. దిస్ ఈజ్ ద సెకండ్ వన్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఈజ్ మేకింగ్ మల్టిపుల్ బాండ్స్ అనేది కూడా దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్. కార్బన్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ 4 సింగిల్ బాండ్స్. అంటే కార్బన్కి 4 బాండ్స్ ఎటు తిరిగి 4 బాండ్స్ అనేవి దాని చుట్టూ ఉండాలండి. అవి మొత్తం 4 సింగిల్ బాండ్స్గా అయినా ఉండొచ్చు, లేదా ఒక డబుల్ బాండు 2 సింగిల్ బాండ్స్ లాగా అయినా ఉండొచ్చు, లేదా ఒక ట్రిపుల్ బాండు ఒక సింగిల్ బాండ్గా అయినా ఉండొచ్చు, లేదా ఒకటే కార్బన్కి 2 డబుల్ బాండ్స్గా అయినా ఉండొచ్చు. ఎలా అయినా సరే మల్టిపుల్ బాండ్స్ని ఇది క్రియేట్ చేస్తుందండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐసోమెరిజం. సో ఐసోమెరిజం డెఫినేషన్ ఏంటంటే అండి, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉండాలి కానీ డిఫరెన్స్ ఇన్ దేర్ స్పేషియల్ అరేంజ్మెంట్. అంటే దానికి అరేంజ్ అయి ఉన్న బాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఐసోమెరిజం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు
ఐడియా వస్తుందండి. C4H10 అనేది ఒక కాంపౌండ్ యొక్క ఫార్ములా. అంటే 4 కార్బన్స్ ఉండాలి, 10 హైడ్రోజన్స్ ఉండాలి. ఈ 10 హైడ్రోజన్స్ని 4 కార్బన్స్ని ఇక్కడ చూడండి ఓన్లీ ఒక సింపుల్ లైన్లో రాసుకున్నాము. సి అన్నీ నార్మల్ లైన్లో ఉన్నాయి. అండ్ H10 అన్నాము. 3 2 5 6 7 అండ్ 3 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ఫార్ములాతో ఇంకొక కాంపౌండ్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. 3 3 3 హైడ్రోజన్స్ 9 హైడ్రోజన్స్ ప్లస్ 1 10 హైడ్రోజన్స్ అండ్ 4 కార్బన్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనం N-బ్యూటేన్ అని అంటాము, దీన్ని ఐసోబ్యూటేన్ అని అంటాము. అంటే స్ట్రక్చర్ మారింది కానీ కాంపౌండ్ ఫార్ములా మాత్రం సేమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఐసోమెరిజం అని కూడా అంటాము. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద చైన్ ఐసోమెరిజం అండి. ఈ 4 ప్రాపర్టీస్ కూడా కార్బన్ యొక్క ప్రాపర్టీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.